Namaste, welcome to Y News. The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో బీజేపీ సీనియర్ నేత చొక్కాకుల వెంకట్రావు ఆధ్వర్యంలో ఎన్డీఏ విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సందర్భంగా సబ్బవరం 3 రోడ్ల కూడల్లో బాణసంచో కాల్చి కేక్ కట్ చేసి బీజేపీ నాయకులు, కార్యకర్తల అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షులు గొంప నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఒకే నినాదం, అందరూ బాగుండాలి, అందరూ విశ్వాసంగా ఉండాలి, పేదవాడు కూడా ఈరోజు ఈ భారతదేశంలో బాగుండాలన్న ఉద్దేశంతో ఈరోజు అనేక పథకాలు ప్రారంభించినటువంటి విషయాన్ని మనందరికీ తెలుసు. అందువల్ల ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఈరోజు భారతదేశంలో అనేక రాష్ట్రాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రతి రాష్ట్రంలో కూడా రాను ఈరోజు పశ్చిమ బెంగాల్లో చాలామంది ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ వస్తుందని చెప్పేసి చాలామంది చెప్పడం జరిగింది. దానికి భిన్నంగా ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కానీ, పేదవాడిని చూసినటువంటి తీరు కానీ చూసి ఈరోజు యుద్ధాలు జరిగాయి ఇరాను, అలాగే అమెరికాకి. అలాంటి విషయాల్లో కూడా ఎక్కడా కూడా పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ధరలు పెరగకుండా నియంత్రించి ఈరోజు మా పేదవాడికి అన్ని విధాలుగా ఆదుకోవాలి, పేదవాడు ఎన్నింటి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మనం చూసాం, ఈ అనకాపల్లి జిల్లాలో సబ్బవరం మండలంలో మనం చూసాం. ఈరోజు ఇక్కడ ఈ తాలూకా రాయపూరు సాగరమాల పోర్టు నుంచి అప్ టు రాయపూర్కి వెళ్ళే వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా అనేక వేల కోట్లతో ప్రారంభిస్తున్నటువంటి విషయాన్ని మనకందరికీ తెలుసు. అంతేకాకుండా ఈ తాలూకా సబ్బవరం మండలంలో 3 అత్యాధునికమైనటువంటి యూనివర్సిటీ మనం చూస్తూ ఉన్నాం. పెట్రో యూనివర్సిటీ కానీ, అలాగే లా యూనివర్సిటీ కానీ, అలాగే మారిటైమ్ యూనివర్సిటీ కానీ, ఈ తాలూకా భారతదేశంలో సబ్బవరం మండలానికి ఉన్నటువంటి ప్రత్యేకత మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రైల్వే ఈరోజు ఇక్కడ జగన్నాథపురంలో రాబోయే రోజుల్లో మొన్నే సర్వే కూడా పూర్తయినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. సుమారు 120 ఎకరాల్లో ఏదైతే ఈ అందులో 120 ఎకరాలు ఏదైతే ఈ తాలూకా ఈ రైల్వే తాలూకా కోచ్ల మెయింటెనెన్స్కి దాన్ని కూడా కేటాయించడం, ఆ కేటాయింపు వలన ఈ తాలూకా సబ్బవరం ప్రాంతానికి అనేక విధాలుగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నిన్నే మనం పేపర్లో చూసాం, అది కూడా పూర్తయింది. ఈ తాలూకా 500 ఎకరాల్లో ఈ ప్రాంతం, సబ్బవరం ప్రాంతం భారతదేశ చరిత్రలో, భారతదేశ పుటాల్లో ఒక పేరుగా ఈ జగన్నాథం సబ్బవరం నిలుస్తుందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అందుకే ఈ ప్రాంతానికి విద్యాపరంగా కానీ ఈరోజు మనం విశాఖపట్నం మనం వెళ్తే విశాఖపట్నం ట్రైన్ రావాలి అంటే చుట్టూ తిరుక్కొని మళ్ళీ విశాఖ వెళ్ళి వెనక్కి వచ్చే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అనేక ట్రైన్లు మన సబ్బవరం కోతవేటు దూరంలోనే 4 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ అత్యాధునికమైనటువంటి 3 రాష్ట్రాలు ఏదైతే పశ్చిమ బెంగాల్ కానీ, అలాగే అస్సాం కానీ, పుదుచ్చేరి కానీ ఏదైతే 3 రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ కైవశం చేసుకుందో, అందులో సందర్భంగానే ఇప్పుడు మా తాలూకా అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ సబ్బవరం అధ్యక్షులు శ్రీ గొంప నరసింహారావు గారు కానీ, మా తాలూకా బాబు గారు వాజ్పేయి గారు అంటాం, మీ అందరికీ తెలుసు, వనమ సత్యనారాయణ గారు, అలాగే మా తాలూకా మార్కెటింగ్ డైరెక్టర్ రెడ్డి రామనాయుడు గారు, అలాగే అనేక మంది తాలూకా భారతీయ జనతా పార్టీ, అలాగే చొక్కాకుల గోవింద గారు, అనేక మంది భారతీయ జనతా పార్టీ వాసులు ఈరోజు మనం
తాలూకా సబ్బవరంలో మరి ఈ సెంటర్లో మన తాలూకా స్వీట్లు పంచుకోవాలి, ఆ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఇక్కడ మరి అందరం కూడా కూడాం. ఆ కూడిక సందర్భంగా వీరందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో నడవడానికి ఈరోజు ఇదే నిదర్శనం అని చెప్పేసి రానున్నటువంటి రోజుల్లో కూడా అనేక రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడానికి అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై. నా పేరు గొంప నరసింహరావు. నేను సబ్బవరం మండల పార్టీ అధ్యక్షుడు. ఈరోజు మాకు ఈ రాజకీయ జీవితంలో మాకు మర్చిపోలేని రోజు, ఎంతో అద్భుతమైన రోజు. ఎంతోమంది మా బీజేపీ కార్యకర్తలు ప్రాణత్యాగం చేసి 15 సంవత్సరాల నుంచి పోరాడి ఒడ్డి ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అలాగే శ్రీ అమిత్ షా గారి నాయకత్వంలో ఈరోజు మేము పశ్చిమ బెంగాల్లో అపూర్వమైనటువంటి ఘన విజయాన్ని సాధించాము. ఇదంతా మా సహచర కార్యకర్తల యొక్క ప్రాణత్యాగాల ఫలితమే. ఇది భారతదేశం, స్వాతంత్ర భారతదేశంలో ఇంత పోలింగ్ ఎప్పుడు కూడా లేదు. మనకందరికీ తెలిసిన విషయమే. ప్రజలందరిలోని కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి, ఇది మీ హక్కు అని ధైర్యం చెప్పి కేంద్ర బలగాలను అక్కడ దించి కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా పర్యవేక్షించి, అలాగే ఎవరైతే ఎన్నికల కమిషనర్ ఉన్నారో ఆయన కూడా ఆయనకు ఉన్నటువంటి విశేష అధికారాలు ఉపయోగించి ఎలక్షన్ జరిపించే విధానం ఏదైతే ఉందో అద్భుతమైన విధానం.